బ్రెయిన్ ఉండదు, బ్రెయిన్ ఉన్నోళ్ళకి బాడీ ఉండదు అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ బాడీ ప్లస్ బ్రెయిన్ రెండు లేనోళ్ళు బాడీ గార్డ్స్ లో పనిచేస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక 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 యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే పరువంతా నాతో భోగిస్తావా బాలిక కోరమీసంలో కోపం కోరుకుంటున్నా కోరగంటనా కొరికేసినా నీ పంట పండింది అది. కాసేపు నువ్వు అక్కడ కూర్చొని ఆమెను ఇక్కడ పంపించి ఫేస్ కిచ్ అంతా కంప్లీట్ చేద్దాం. ఏమండి నువ్వు ఇలాగే చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొమ్ములు తోకాలేని జంతువుల్ని మనుషులు అంటారనిపిస్తుంది. అంటారు, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మీ మగవాళ్ళ హవానే నడుస్తుంది కదా. మగాల డామినేషన్. అవును. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సోపు యాడ్ చూసావా? చూశాను. ఎప్పటి నుంచో వస్తుంది మమ్మీ 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 అని వాళ్ళ అమ్మని చూపిస్తారు గానీ అదే సోపు వాళ్ళ నాన్న కూడా వాడతారు కదా. ఇప్పుడు చూపించారండి వాడిని. ఇప్పుడు చెప్పండి ఎవరి డామినేషన్ ఎక్కువ ఉందో? ఏ తెలియక అన్నాలండి. ఆ. ఏమండోయ్ ఈ రోజు మన పెళ్లి రోజు. ఏంటి మళ్ళీ వచ్చిందా? అది మీకు గుర్తులేదా? పెళ్లి రోజు మించేదే వీణాలు తెగిపోయినట్టు ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. పెళ్ళయి మనకి 5 ఏళ్ళు అవుతుంది, అప్పుడే ఓపిక వెళ్ళినట్టు ఫీల్ అవుతారేంటి? జబర్దస్త్ స్టార్ట్ అయ్యి కూడా 5 ఏళ్ళే అయింది. అప్పుడున్న ధనరాజు ఇప్పుడు ఉన్నాడా? లేడు. అప్పుడున్న చంటి ఇప్పుడు ఉన్నాడా? లేడు. అలాగే అప్పుడున్న ఓపిక ఇప్పుడు ఉండదే. మరి అప్పుడున్న రాగం ఇప్పుడు ఉన్నాడు కదా. ఆయన ఒకడు మా ప్రాణాలు తీయడానికి ఇంకా ఉన్నాడు. అది కాదండి, నాకు ఒక కొడుకు పుడితే మా అమ్మ వాడిని ఇలా పైకెత్తుకొని అమరేంద్ర బాహుబలి అని అనాలనుకుంటున్నా. నాకు కూడా మీ అమ్మను పైకెత్తి అమర్రహే అనాలని ఉంది. దీన్ని బట్టి ఒకటి అర్థం అవుతుందండి, ఈ మధ్యన మన ఇద్దరికి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం అయితే ఉంది. మొగుడు పిల్లల కమ్యూనికేషన్ అనేది మెడికల్ షాప్ వాడికి డాక్టర్ కి ఉన్న కమ్యూనికేషన్ లాగా ఉండాలి. వీడి రాత వాడికి, వాడి రాత వీడికి తప్ప వీళ్ళ తలరాతలు రాసిన భగవంతుడికి కూడా అర్థం కాదు. మన గొడవలు అనేది ఎప్పుడు ఉండేవేనండి. ఈ రోజు మీకోసమని సాపేశాను, బా. దాని మీద మల్లెపూలు కూడా వేసాను. ఏ బాబోయ్. అసలు ఈ సాప అనేది ఎందుకని పెట్టాడండి తెలుసా? తెలుసు, అందులో సముద్రంలో పడేయడానికి. ఎందుకు ఆ మాట రండి. నేను పొలిటీషియన్ గా పుట్టినా బాగుండేది. ఎందుకో? ఇలాంటివి కూడా వాయిదా వేసుకుంటూ వెళ్ళేవాడిని. నాకు 2 కవల పిల్లలు పుడితే వాళ్ళలో రాము ఎవరో సోము ఎవరో అలా కన్ఫ్యూజ్ గా ఉంటే అది తలుచుకుంటే ఎంత బాగుంటుందో. నాకు కూడా ఒక పని మనిషిని పెట్టుకొని ఆ. దాన్ని నీ చీర కట్టుకోమని, అందులో నువ్వెవరో పని మనిషి ఎవరో ఆ కన్ఫ్యూజన్ ఎంత బాగుంటది చెప్పు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఒక కలగా మారినా బాగుండు. ట్రై చేయవే, మారుద్ది ఏముంది? ఘనంగా చేసిన సుధీరు రష్మి పెళ్ళే లాస్ట్ కలగా మారింది. బొక్కలో నీ పెళ్లి మారదా? అదేంటండి అలా అంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం నాకు ఎందుకు నిజం అనిపిస్తుందండి. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసాక ఆ రోజు నా పక్కన కూర్చొని నాగబాబు గారికి కాసేపు ఏం అర్థం కాల. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నాకు అక్కడ ఫోన్లు వస్తున్నాయి. ఏం పని లేదు. హలో, మంత్రి గారి కుమార్తెకి మేము సెక్యూరిటీగా రావాలా? ఆవిడ కిడ్నాప్ చేయబోతున్నారా? వస్తున్నామండి. ఓకే. అరే మన సెక్యూరిటీ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారు? రండి. ఈడెవడు వృత్తి కొత్తలా కనపడుతున్నాడు? పరదేశి అని. అదేం పేర్రా? వెరైటీగా ఉండాలని. నీలాంటోడే వెరైటీగా ఉండాలని రజనీకాంత్ సినిమాకి రత్న చేత ప్రమోషన్ చేయించారంట. ఏంటో డల్గా ఉన్నావేంట్రా? నేను ఇక్కడ నుంచి మంచోడుగా అని మారదాలనుకుంటున్నాను రా. ఈ రోజుల్లో మంచోడు అనిపించుకోవాలంటే మంచోడని పేరు మార్చుకోవడమే, వేరే మార్గం లేదు. నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదా? ఇచ్చేయకుండా ఏం చేస్తారా? వంటల ప్రోగ్రామ్ యాంకర్ గా చేస్తాడు. అందులో ఈడేం చేస్తాడు? పత్తి బిర్యానీ తయారు చేయడం ఎలా అని. రే బిర్యానీ అంటే గుర్తొచ్చింది. ఎంతమంది వచ్చావు, మీ ఇంట్లో ఏర్పాట్లు చేయొచ్చు కదరా? ఇది మీ అందరికి. ఆ. రోజా గారు తినడానికి రవ్వ దోశ లేదంటే అనసూయ వచ్చి ఆనియన్ దోశ అడిగిందంట. సర్లే, మంత్రి గారు కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేయబోతున్నారంట. మనందరం ఇప్పుడు సెక్యూరిటీగా వెళ్ళాలి. పదండి. నువ్వు మా సెక్యూరిటీ టీం అందరికి లీడర్ నీ ఎంట్రీ ఎలా ఉండాలి? సోమో లేగాలి, కార్లు లేగాలి, బస్సులు లేగాలి, లారీలు లేగాలి. మనకిచ్చే పేమెంట్ కి స్కిట్లు వేస్తే చాలు.
ఏరా ఆయన వస్తానన్నాడు ఇంకా రాలేదు. హలో 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 మంత్రి అన్నారు. నేనే ఆ మంత్రిని. అసలు ఎవరుకున్నావురా? ఓటేసేటప్పుడు 500 అప్పించి తర్వాత దానికి 5 లక్షలు వడ్డీ వసూలు చేయటమే. మా గురించి ఏం తెలుసా నీకు? అయ్యో మీ గురించి తెలియకపోవడం ఏంటండి? ఎన్నికల ముందు రైతులకు పెద్దపేట అంటారు, తర్వాత కింద కత్తిపేట పెడతారు. మళ్ళా నిజాయితీ పరు నువ్వు చూసుండవయ్యా. ఏది మీది? ఆ. మీ దగ్గర నిజాయితీని ఎతకటం మన అభి టీంలో నవీన్ తల్లో పేలు ఎతికినట్టే ఉంటది. వచ్చిన పని మాత్రం చూసుకోండి. ఆ. తల్లి మంత్రి కూతురు అంటే మగధీరాలో కాజల్లాగా ఉంటది అనుకోండి, ఇదేంటంటే మంత్రసాని లాగా ఉంది. ఏయ్! ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మీరంతా నా సర్వెంట్లు, అందరూ తలలు దించుకోండి. ఓకే, ఇది నా రేంజ్. ఎలా ఉంది? మేమేదో మీ సంతాప సభకు వచ్చినట్టే ఉంది. టైం టేబుల్ చెప్తాను, రాసుకోండి. ఓకే. ఉదయం టిఫిన్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. ఓకే. మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. రాత్రికి దీపం తెచ్చి తల దగ్గర పెట్టాలి. రాసుకున్నానండి. ఓకే 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 సైలెన్స్ ప్లీజ్. ఈ టైంకి నేను పబ్కి వెళ్ళాలి. కమాన్ సే పదండి. పాపా బాయ్. వీళ్ళిద్దరికి సెక్యూరిటీగానే ఉంటాను, మీరు వెళ్ళండి. ఒరే నిన్ను సెక్యూరిటీగా పెట్టడం గంధపు చక్కలకి వీరప్పన్న కాపలా పెట్టినట్టే ఉంటది. ఇట్రా. అంతకు ముందు కాలువ గట్ల దగ్గర గీతలు కాసేవాళ్ళ హే 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 అంటారా మీరు? యో 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 అంటున్నారా? ఓకేలే. ఏంటి టీకాలు పోలియో చుక్కలు కాదండి, టాటూలు టాటూలు. నాకు ఇక్కడ లస్సీ దొరుకుతుందా? ఏంటమ్మా లస్సీ ఎందుకు? ఒక పెరుగన్నం ప్లేట్ 2 పచ్చిమిరకాయలు కూడా ఆర్డర్ చేయి. ఇది పబ్ అనుకున్నావా, సుబ్బయ్య హోటల్ అనుకున్నావా? అట్లా మీకు తెలుసండి. ఒరే కృపాకారం నువ్వు అక్కడ పని చేసే కదా వచ్చావు? అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. కాదండి, అక్కడ మిగిలిపోయిన ప్లేట్లన్నీ మీరే. అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. నేనే మీరై ఉందురుగా మీరు ఉందురుగా ముందు మే పిల్ల వేరే గుడ్ అంటే యాక్చువల్ గా ఆ రోజు ఆ మిగిలిపోయిన చేరరుగా మీరు చేరరుగా ఏంటి న్యూసెన్స్? ఏంటి సాంగ్? సారీ అండి, మీకు ఏ సాంగ్ కావాలో మా అందరికి తెలుసు, కానీ పొరపాటున వాళ్ళ పబ్బులో టెల్ మీ. సార్ చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తా. ఎవరో నన్ను లాక్కెళ్తున్నారు, నన్ను తీసుకెళ్తారు. అరే మంత్రి గారు కూతురు ఎవరో తీసుకెళ్తారో చూడండి రా. లక్షల శాలరీస్ ఇచ్చాను కదరా మీకు. పసి పిల్లని కాపాడలేకపోయారా? పసి పిల్లని. పసిపిల్ల సార్, దాన్ని కాపాడలేకపోయినందుకు కూడా మేము బాధపడట్లేదు సార్. మీరు పసిపిల్లలు అంటే నేను అర్థం అవుతాను సార్, ప్లీజ్. పందుల్లాగా తింటాం కాదురా ఈ పొట్టలేంట్రా? ఈ పొట్టలేంటి? పొట్ల సార్ జీవితంలో కష్టాలు వస్తుంటే పోతుంటాయి, కానీ పొట్ట ఒకసారి వస్తే పోదు సార్. మీరు దాన్ని అనుమానించకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్రి గారు అమ్మాయి కిడ్నాప్ అయిందని తెలిసింది. అసలు ఎలా జరిగింది, ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రే. రేపు ఎలక్షన్ లో నన్ను తొక్కేయడానికి మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. పాపా ఎందుకు పాపా నన్ను లోపల పెట్టా? మీడియా వచ్చింది, టీవీలో కనపడతాను. ఏంట్రా ఇది? సానుభూతి ఓట్లు పడతాయని. అరే సానుభూతి ఓట్లు కావాలంటే దాన్ని కిడ్నాప్ చేయాలా? అది నీ కూతురు అని చెప్తే చాలు, ఆటోమేటిక్ సానుభూతి వస్తే ఓట్లు వేస్తారు. ఈ శవాల మీద చిల్లరేరుకునేదానికి మేము సెక్యూరిటీ. మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం. మంచి జరిగితేనేమో అధికార పక్షం, చెడు జరిగితే ప్రతిపక్షం కుట్ర. మిమ్మల్ని తగలయ్యా పగలే. రోజా గారు, రోజాకి రవ్వ దోశ లేదు కానీ అనసూయకి ఆనిది దోశ కావాలంటే అక్కడ తెస్తా. బాగుంది అది. ఎంట్రీయే మ్యాచింగ్ డ్రెస్ తో వచ్చి ఒక్క హీరోయిన్ అనుకుంటే 2 హీరోయిన్లతో డాన్స్ చేసాం. బాగుంది అది. పంచులతో బాగా నవ్విచ్చారు. బాబు గారు గుడ్, అది బాగుంది, ఫుల్ ఎంటైన్ చేశారు. గుడ్.